హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ కపుల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఐషాని బర్త్‌డే అప్పుడు మేము వాల్యూ జోన్‌లో షాపింగ్ చేశానని చెప్పాను కదా! సో, తన డ్రెస్ డీటెయిల్స్ గురించి చాలామంది అడిగారు నన్ను. అంటే నా ఫ్రెండ్స్ అలా అనమాట. సో, నేను అందుకని చెప్పేసి ఏం తీసుకున్నానని వీడియోస్ అయితే చేయాలనుకున్నా. తన బర్త్‌డే డ్రెస్ యాస్ వెల్ యాస్ నేను అక్కడే కొన్ని యాక్సెసరీస్ కూడా పర్చేస్ చేశాను. అండ్ ఫ్యూ సమ్మర్ డ్రెసెస్ కూడా తీసుకున్నాననమాట. సో, అవేంటి అనేవి ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ అయితే ఐషాని బర్త్‌డే డ్రెస్ గురించి చెప్తాను. దిస్ ఈజ్ ఐషాని బర్త్‌డే డ్రెస్. మీరు బర్త్‌డే వ్లాగ్ గనుక చూస్తున్నట్లయితే మాత్రం తెలుస్తుంది. కెమెరాలో కలర్ ఎలా కనిపిస్తుందనేది నాకు తెలీదు. బట్ ఇదైతే లావెండర్ కలర్ అనమాట. బర్త్‌డే వ్లాగ్‌లో చూసినప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఎలా కనిపిస్తుందో అలానే ఉండే. సో, ఇదేంటి అంటే క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఏంటి అంటే ఆహ్, సాటిన్ అనమాట. సో, సాటిన్‌లో కొంచెం షైనింగ్ చాలా సాఫ్ట్ ఉంది. ఇందులో ఇంకా లోపల లైనింగ్ అయితే ఒకటేమో ఇట్లా మంచి సాఫ్ట్ నెట్, ఒకటి సాఫ్ట్ నెట్ ఇట్లా క్యాన్ నెట్ ఉంటుంది కదా! అది. అండ్ ఇంకోటి కాటన్ అన్నమాట. సో, పిల్లలకి వేసుకున్నప్పుడైతే కంఫర్ట్‌గానే ఉంటుంది. అంటే ఇట్లా చిన్న పిల్లలు ఏడుస్తారు కదా! ఇట్లా ఇలా ఫ్రాక్స్ చూడగానే వేసుకోను అంటారు కదా! ప్రాబ్లమ్ లేదు. లోపలంతా చాలా మంచి లైనింగ్సే ఇచ్చారన్నమాట. సో, కాటనే ఉంటుంది. పిల్లలకి ఏమి ఇట్లా ఇరిటేషన్ అవ్వదన్నమాట. సో, పైన పార్ట్ వచ్చేసరికి ఇట్లా ఇచ్చారు. ఇట్లా స్టెప్ వైస్ ఇట్లా వచ్చిందనమాట వి షేప్‌లో. అండ్ ముందు ఇలా అండ్ ఇక్కడ హ్యాండ్స్‌కి మటికి చాలా వరకి ఐషానికి ఇప్పటి వరకి నేను పఫ్ హ్యాండ్స్, మంచి ఎల్బో హ్యాండ్స్ వరకు అలాంటివే తీసుకున్నాను. మోస్ట్‌లీ స్టిచ్ చేయించేదాన్ని. సో, ఈసారి మటికి కొంచెం లిటిల్ బిట్ డిఫరెంట్ ఉండాలని ఇలాంటి ఫ్రాక్ అయితే చేసుకున్నాననమాట. ఫ్రంట్ అయితే ఇలా, వెనక ఇలా ఉంటుంది. సో, దీని ప్రైస్ అయితే అరౌండ్ 1195 ఉండింది. సో, దానిపైన మనకి 15% ఆఫ్ ఉండే అన్నమాట. సో, 1000 ప్లస్ ఎంతో అయింది. 1000 వరకైతే 1000 అన్నమాట. సో, వాల్యూ జోన్‌లో ఇలాంటి ఫ్రాక్స్ అయితే చాలా ఉన్నాయి. అఫోర్డబుల్ అన్నమాట. మంచి ఎలాంటి అకేషన్స్‌కైనా గానీ వేసుకోవచ్చు. సో, కొంచెం అంటే నాకైతే ఇట్లాంటివైతే నచ్చినాయన్నమాట. సో, ఫస్ట్ టైమ్ అంటే ప్లెయిన్ చేసుకున్నాను. అంతా ప్లెయిన్‌లో ఉంటేనే బావుంటుంది అని చెప్పేసి మొత్తం ప్లెయిన్ చేసుకున్నాం. సో, ఐషానికి చాలా వరకు చాలా కలర్స్ నేను ఇంతకుముందు వేశాను. అండ్ తన ఫస్ట్ బర్త్‌డే షూట్ అప్పుడైతే మాత్రం ఇలాంటి ఫ్రాక్సే ఎన్నో స్టిచ్ చేయించాను. తీసుకోలేదనమాట. స్టిచ్ చేయించాను అప్పుడు నేను. సో, ఫస్ట్ టైమ్ తనకి ఇలా తీసుకోవడము. సో, వెళ్ళగానే 2, 3 ట్రై చేసినాము. అందులో ఇది మాత్రం కొంచెం మంచిగా అనిపించింది. అంటే మరీ హెవీగా లేదు, మరీ సింపుల్‌గా లేదు. సో, నార్మల్‌గా ఉంది. బావుంటుంది అనేసి సింపుల్‌గా కానీ ఎలిగెంట్‌గా ఉండేలాగా ఈ కలర్ అండ్ ఇట్లాంటి మోడల్ చేసుకున్నామనమాట. దిస్ ఈస్ ద కంప్లీట్ ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యూ యాక్సెసరీస్ తీసుకున్నానని చెప్పినా గదా! సో, అక్కడే ఈ డ్రెస్‌కి రిలేటెడ్‌గానే తన బర్త్‌డే అవుట్‌ఫిట్‌కి రిలేటెడ్‌గా అన్నీ తీసుకోవాలి ఒకే దగ్గర అని చెప్పేసి అట్లా అనుకున్నాను. మెయిన్‌గా నేనైతే హెయిర్ బ్యాండ్ మీద ఫోకస్ చేశాను. ఇలాంటివి తీసుకున్నాననమాట. ఇక్కడ చిన్న రోజ్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తన డ్రెస్ కలర్‌కి మ్యాచ్ అయ్యేలాగా. సో, నేను అనుకున్నాను ఇదొకటే ఫ్లవర్ పెడితే ఎలా ఉంటుందో అని చెప్పేసి అక్కడే మనకి ఇట్లా సెపరేట్‌గా గూడా ఉంటున్నాయన్నమాట. ఇవి 50 రూపీస్‌కి 2 పీసెస్ అంటే ఈచ్ 25 పడుతున్నాయన్నమాట. సో, వాట్ ఐ థాట్ ఈస్ ఇట్లా వెనకాల ఇట్లా క్లిప్ టైప్ వస్తుంది గదా! దీనికి ఇలా పెట్టేసేయొచ్చు. సో, ఇలా పెట్టేసేయొచ్చు. ఇట్లా పెడితే బావుంటుంది అని అనుకున్నా. సో, ఐ ట్రైడ్ అట్లా ట్రై చేశాను గానీ, ఈ ఫ్లవర్సే కనిపిస్తున్నాయి. అంటే ఇట్లా పెట్టేసరికి మొత్తం ఇవే కనిపిస్తున్నాయన్నమాట. సో, కొంచెం ఆడ్‌గా అనిపిచ్చింది. అందుకని చెప్పేసి సింపుల్‌గా నేను ఇదొక్కటే పెట్టేసిన. ఇట్లా పెట్టిన తర్వాత మంచిగా అనిపిచ్చింది. తన లుక్ కూడా బావుండే. సో, ఇలా బేబీ పింక్ కలర్, డార్క్ పింక్ కలర్ అండ్ ఇట్లా తీసుకున్నాననమాట. ఇట్లాంటివి తీసుకుంటే ఏంటంటే, మనం ఎటన్నా బయటికెళ్ళినప్పుడు, ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు ఫ్లవర్స్ ఇట్లా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ లాగా మనం పెట్టుకున్నా గాని బావుంటుందనమాట. లైక్ దిస్. ఇగోండి ఇలా. ఇట్లా మనం పెట్టుకున్న ఇట్లాంటివి బావుంటాయి. సో, అందుకని చెప్పేసి ఇలా ఇవి 2 తీసుకున్నాను. అండ్ అక్కడే ఇంకా ఏం తీసుకున్నాను అంటే బ్రాస్లెట్స్ టైప్‌లో తీసుకున్నాననమాట ఇషానికి. ఇది. ఇది సెట్. ఇది ఇలా ఉంటుందనమాట. సెట్. సెట్ ఇది మొత్తం వచ్చేసి 50 రూపీస్. అంటే విడివిడిగా గూడా వేసుకోవచ్చు. ఇట్లా సెట్ వచ్చిందనమాట.
ఇవైతే చాలా బాగున్నాయి. అంటే ఎట్లాంటి అవుట్‌ఫిట్స్ మీదకైనా సరే సెట్ అయిపోతాయి పిల్లలకి. ఇట్లా 3 టైప్స్‌లో వచ్చిందనమాట. ఒకటి సిల్వర్, ఒకటి బ్లాక్, ఒకటి వైట్ స్టోన్స్ తోటి వచ్చిందనమాట. సో, ఇది మంచిగా అనిపించుండే. ఇలా గూడా ఒకటి తీసుకున్నా. అండ్ బర్త్‌డే రోజు ఏం చేశామంటే తన అవుట్‌ఫిట్ అంతా కంప్లీట్ సిమిలర్‌లో ఉంది. సో, కొంచెం ఏదైనా కాంట్రాస్ట్‌గా ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తదన్న ఉద్దేశ్యంతోటి మామూలుగా షాప్‌కెళ్ళినప్పుడు సో, ఇట్లాంటివి ఒక సన్‌ఫ్లవర్ క్లిప్స్ ఇవి తీసుకున్నాను నేను. తనకొక జత తీసుకున్నా. సో, నేనేం చేశానంటే నాకు టైమ్‌కి వాచెస్ అలా దొరకదు. తను యాక్చువల్లీ వాచ్ అడిగింది. సో, దొరకలేదు. సో, ఏం చేశానంటే రెగ్యులర్‌గా తను వేసుకున్న ఈ బ్యాంగిల్స్‌కి ఈ సన్‌ఫ్లవర్ క్లిప్ ఉంటది గదా! ఇది ఇట్లా పెట్టేసరికి ఇట్లా స్టిఫ్‌గా ఇట్లా ఉండిపోయిందనమాట. సో, ఒక ఏంటి కంప్లీట్ వాచ్ టైప్ లాగా ఇట్లా ఉండే అనమాట. సో, తనకిది నచ్చింది. సో, ఇది మేనేజ్ చేశాను ఇట్లా. ఇది వేయడంతోటి చాలా మంచి లుక్ వచ్చిందనమాట. దిస్ ఈస్ హౌ ఐ ప్లాన్. ఇలా పెట్టుకుంది ఆ రోజు. తనకి నచ్చిందనమాట ఈ క్లిప్. సో, కావాలి కావాలి అంటే, సో, నేను ఇట్లా బ్యాంగిల్‌కి ఇట్లా పెట్టేసి ఇది చేశాను. హౌ ఈస్ ఇట్? అండ్ ఇంకా వాల్యూ జోన్‌లో ఏం తీసుకున్నానంటే ఒక డ్రెస్ తీసుకున్నా నేను. సమ్మర్ కలెక్షన్ చాలా బావుందని చెప్పినా గదా! సో, ఇంట్లో డైలీ వేర్‌కి వేసుకోవడానికి బావుంటుందని చెప్పేసి ఇట్లాంటిదొకటి తీసుకున్నా. ప్లెయిన్ కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. అండ్ ఇదేంటంటే లెనిన్ కాటన్ అన్నమాట. 3/4 స్లీవ్స్ వచ్చినాయి. దీస్ ఆర్ 3/4 స్లీవ్స్. మంచి బ్లూ షేడ్‌లో బావుండింది. అండ్ ప్రైస్ అయితే ఆహ్, ఎంఆర్‌పీ ప్రైస్ 299 వాల్యూ జోన్ ప్రైస్ అయితే 199 అనమాట. దిస్ ఈస్ ద ప్రైస్. కానీ నాకు చాలా మంచిగా అనిపించింది. మంచిగా కాఫ్ లెంత్ అనమాట. చూడండి. ఇలా బావుండింది. అండ్ ఇట్లా చిన్న చిన్న బటన్స్. ఫైనల్‌గా ఇదనమాట డ్రెస్. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను ఎవ్రీ ఫ్రైడే ఒక లాంగ్ వీడియోనైతే పెడతాను. ఇఫ్ పాసిబుల్ వీక్లీ 2 వీడియోస్ పెడతాను. అండ్ ఇంకా నెక్స్ట్ అయితే చాలా మంచి మంచి వ్లాగ్స్ వస్తున్నాయి. మీరు ఇంకా వాల్యూస్ ఉన్న వీడియోస్ అయితే చూడనట్లయితే ప్లీజ్ డూ వాచ్ ఇట్. నేను కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా మీకు చాలా షాపింగ్ వ్లాగ్స్ రాబోతున్నాయి. మోస్ట్లీ మీరు ఈ ఛానల్‌లో మటికి షాపింగ్ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్, మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఇంకా ఫుడ్ రిలేటెడ్ వ్లాగ్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, మీరైతే మీలో ఎవరైనా మా షార్ట్స్ చూసినట్లయితే తెలుస్తుంది. షార్ట్స్‌కైతే మంచి రీచ్ వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. ఐ హోప్ అలానే మీరు ఈ లాంగ్ వీడియోస్ కూడా చూస్తారని చెప్పేసి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా చెప్పండి. ఐ విల్ డూ ఇట్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై బై.